మందికి ఈ పేరు తెలుసు, కానీ మా ఇంట్లో పూసాయి కదా, కొత్తగా మరొకసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సూర్యుడితో పాటు పోటీ పడుతూ ఎర్రగా గుండ్రంగా విరగబోస్తున్న ఈ పుష్పాలను మే పుష్పాలు అంటారు. వీటి ఇంగ్లీష్ నామం స్కోడోక్సస్ మల్టీఫ్లోరస్. దీన్ని ఫుట్బాల్ లిల్లీ అంటారు, బ్లడ్ లిల్లీ అంటారు, ఫైర్ బాల్ అంటారు. వీటి రంగు, వీటి ఆకృతి ప్రకారం వాటికి ఆ పేర్లు వచ్చాయి. కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది వర్గం మాగ్నోలియా ఫైటా వర్గం, ఏకదళ బీజాలు కలిగింది. దీని కుటుంబం అమరిల్లిడేసి. దీని శాస్త్రీయ నామం స్కోడోక్సస్. ఓకే, చూశారు కదా, ఈ ఒక్క పువ్వే ఇంత అందంగా ఉంటే మా ఇంట్లో ఏకంగా ఒకే చోట 3 పువ్వులు పూసాయి. ఎంత అందంగా ఉందో మా పెరడు. ఇది మొగ్గ విచ్చిన నుంచి పువ్వుగా మారేందుకు ఒక 4-5 రోజులు పడుతుంది. ఆ తర్వాత క్రమంగా దీని ఏకదళ బీజాలు అన్నాం కదా, దీని బీజాలన్నీ అలా విచ్చుకొని ఒక బంతిలాగా తయారవుతాయి. పూర్తి పువ్వుగా తయారయ్యాక కనీసం ఒక 20 రోజుల పాటు ఇట్లా పెరట్లో కనువిందు చేస్తుంది. చూసారా? అంటే కొన్ని మొక్కలకి ఔషధపరంగా ప్రయోజనాలు ఉన్నాయి, అవి మనకు తెలుసు. కానీ ఈ మొక్కకు ఔషధపరంగా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఎక్కడ తెలియలేదు. కానీ ఇట్లా ప్రకృతి పరంగా సౌందర్యాన్ని మాత్రం కనువిందు చేస్తుంది. ఈ మొక్క ఒక్కసారి భూమిలో నాటితే చాలు, దీనికి చావు ఉండదు. ప్రతి సంవత్సరం ఇట్లా పువ్వులు బయటకు వస్తుంది. సాధారణంగా ఏడాదంతా మొక్క మాత్రమే బయట కనిపిస్తుంది. ఇట్లా మే మాసంలో మాత్రమే ఒక్కసారిగా పువ్వు పూసి కనువిందు చేస్తుంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూస్తుంది కాబట్టి